హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. అప్పుడప్పుడు చికెన్ని ఎక్కువ తీసుకొచ్చేస్తారు, అంతా వండకుండా కొంచెం తీసి పక్కకు పెట్టేస్తాను. దానిలోకి కొంచెం సాల్ట్, నిమ్మకాయ పిండేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. డీప్ ఫ్రీజర్లో ఉంటే ఎప్పుడైనా తీసి వండుకోవచ్చు కదా, మధ్యలో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తీసేసి డైరెక్ట్గా వండేస్తాను. ఆల్రెడీ నేను దాన్ని తీసేసి శుభ్రంగా వాటర్తో కడిగి మళ్ళీ లెమన్ పిండుతున్నాను. నాలాంటి అలవాటు మీకు ఉండేది ఉంటే కామెంట్ చేయండి. కావాలంటే మసాలాలు కూడా కలిపి పెట్టుకోవచ్చు, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 2 ఇంచులు అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. 1.5 ఉల్లిగడ్డనే వేయాలి, హాఫ్ ఉల్లిగడ్డ కర్రీలోకి వేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. 2 ఆలుగడ్డలను పొట్టు తీసుకొని వాటర్లో వేసి పెట్టాను, దీన్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. కళాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆలుగడ్డల్ని ఏ సైజు కోసాను కూడా చూపిస్తాను. తర్వాత హాఫ్ ఉల్లిగడ్డ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఉల్లిగడ్డను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ రాగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని వేసేసుకోవాలి. చూడండి, నేను ఒక్క దాంట్లో 4 పీసులు చేశాను, నాకు 8 పీసులు వచ్చాయి. వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆలుగడ్డలు చికెన్ మంచి కాంబినేషను. దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం చికెనే ఉందనుకోండి, ఆ టైంలో ఆలుగడ్డలు కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, 2 కలిపి వండుకోవచ్చు. అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. కానీ ఆలుగడ్డలు అయితే మంచి కాంబినేషన్ చికెన్కి, కర్రీ కొంచెం ఎక్కువగా వస్తుంది. ఆలుగడ్డలు కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ మగ్గించుకున్నాం అనుకోండి, ఆలుగడ్డలు మంచి కలర్ వస్తాయి. చూడండి, ఆలుగడ్డల పైన మంచి కలర్ వచ్చేసింది. మనం గ్రేవీ లాగా చేసుకున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది, అందుకని ఫ్రైడ్ ఆనియన్ వేసాను, అది మిస్ చేయబాకండి. ఇది కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా కలర్ వస్తుంది. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయ వేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేసినప్పుడు ఆయిల్లో ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా బాగుంది స్మెల్ మాత్రం. ఒక్కొక్కసారి మనం వేసే మసాలాలను బట్టి కూడా టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో ఫ్రైడ్ ఆనియన్ కూడా ఉంది కదా, ఇవన్నీ కలిపి మంచి స్మెల్ అయితే వస్తుంది. పేస్ట్ అయితే వేగిపోయి మంచి కలర్ అయితే వచ్చేసింది. ఆలుగడ్డలకి భలే పట్టింది కలరు. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి, చికెన్కి అంతా పట్టేటట్టు. దీన్ని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూను కారం వేసేసుకోవాలి. కారము సాల్ట్ బాగా కలిసేటట్టు కలుపుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. మన ఛానల్లో ఇంకా చికెన్కి సంబంధించినవి ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాడు కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ప్రతి వీడియోకి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. దీనిలోకి 2 మీడియం సైజ్ టమాటాలు మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేస్తున్నాను. గ్రేవీకి పెరుగు అయితే చాలా బాగుంటుంది, అందుకే పెరుగు కూడా వేసాను. మనం చేసేది గ్రేవీ కర్రీ కదా. ఇవి కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఆయిల్ అయితే వచ్చేసింది. దీంట్లో ఇప్పటిదాకా మనం డ్రై మసాలాలు అయితే వేయలేదు, ఇప్పుడు వేసేసుకోవాలి. ఈ టైంలోనే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మెంతిపొడి, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, 1 టీ స్పూను గరం మసాలా వేసేస్తున్నాను. మసాలాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పడుతుంది, కాకపోతే ఆల్రెడీ ఆలుగడ్డలు మనకు ఉడికే ఉంటాయి. కొంచెం చికెన్ ఉడకడానికి దీంట్లో 1 కప్ అంతా వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. నాకైతే సరిపోలేదు, అందుకే ఇంకొంచెం వేసేసాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను. ఈ కొంచెం వాటర్ ఏదైతే ఉందో అది మగ్గిపోవాలి. మనకు వాటర్ కూడా అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది.
థిక్ గ్రేవీ అయింది చూడండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం, తప్పకుండా ట్రై చేయండి. గ్రేవీ చూసారా, సిల్కీగా ఉంది. ఆలుగడ్డలు కూడా చెక్ చేసుకుందాం, ఉడికిపోయాయి. మంచి గ్రేవీతోటి చాలా బాగుంది కర్రీ. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి, బగారన్నంలోకి మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకు కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. నా వీడియోలు చూసి ట్రై చేసేది ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంతమంది అయితే చేసుకుంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.